భారత్పై అమెరికా విధిస్తున్న సుంకాలు ఎగుమతులకు ఆటంకంగా మారుతున్నాయి. ఇప్పటికే 50% టారిఫ్ విధిస్తున్నట్లుగా ప్రకటించింది అగ్రరాజ్యం. మినహాయింపు ఉన్న ఫార్మా లాంటి ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధిస్తే పరిస్థితి ఏంటి? ఇదే జరిగితే భారత ఫార్మా రంగంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అమెరికాలో కీలకంగా పనిచేస్తున్న కంపెనీల ఆదాయం గణనీయంగా తగ్గుతుందా? అంతిమంగా అమెరికా వినియోగదారులపై భారం పడుతుందా? వాచ్ ఇట్. భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నామని ప్రకటించింది అమెరికా. రష్యా నుంచి భారీగా చమురు కొంటున్నదన్న కారణంతో మరో 25% పెనాల్టీ టారిఫ్ కూడా విధించింది. సెక్షన్ 232 ప్రకారం దిగుమతి సుంకాల నుంచి ఫార్మా సహా కొన్ని ఉత్పత్తులకు మినహాయింపు ఉంటుంది. కానీ ఫార్మాపై కూడా 250% టారిఫ్ను విధిస్తామని హెచ్చరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. భారత ఫార్మా కంపెనీలు యుఎస్ FDA ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. దీంతో అక్కడి మార్కెట్లో విక్రయించే ప్రతి 3 జనరిక్ ఔషధాల్లో ఒకటి భారత కంపెనీ సరఫరా చేస్తున్నదే. అందువల్లే అమెరికా జనరిక్ డ్రగ్ మార్కెట్లో భారత్ 33% వాటా దక్కించుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఫార్మా మొత్తం ఎగుమతులు $30.47 బిలియన్. ఇందులో $9.8 బిలియన్ విలువైన ఔషధాలు అమెరికాకే వెళ్లాయి. అంటే 3వ వంతు ఔషధాలు చేరింది అగ్రరాజ్యానికే. కేవలం 25-30% టారిఫ్లు విధిస్తేనే మన ఔషధాల ధరలు అమెరికా మార్కెట్లో ఎక్కువైపోతాయి. తక్కువ ధరకే ఉత్పత్తులు విక్రయించే అవకాశం కోల్పోయి పోటీలో వెనుకబడిపోయే అవకాశం ఉంది. అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, లూపిన్, సిప్లా, గ్లాండ్ ఫార్మా తదితర సంస్థలపై అధిక ప్రభావం పడుతుంది. ఆయా కంపెనీల ఆదాయం 17% వరకు తగ్గిపోతుందని విశ్లేషకుల అంచనా. అమెరికా సుంకాలు విధిస్తే ప్రత్యామ్నాయాలపై భారత ఫార్మా కంపెనీలు దృష్టి సారించాయి. అమెరికాలోనే తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం, లేదంటే అక్కడి ఫార్మా కంపెనీలను కొనుగోలు చేసే దిశగా ఆలోచన చేస్తున్నాయి. ఇటీవలే అరబిందో ఫార్మా యుఎస్కు చెందిన లానెట్ ఫార్మాను $250 మిలియన్ కొనుగోలు చేసింది. ఇదే సమయంలో యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్లో అవకాశాలపై ఫార్మా కంపెనీలు దృష్టి పెట్టొచ్చు. భారత ఫార్మా కంపెనీల వల్ల అమెరికా ఎంతో లబ్ధి పొందుతోంది. 2013 నుంచి 2022 మధ్య మన జనరిక్స్ కారణంగా అమెరికా ఎకానమీకి $1.3 లక్షల కోట్ల ఆదా అయ్యాయి. ఈ లెక్కన భారత ఫార్మాపై టారిఫ్లు విధిస్తే అమెరికాకే నష్టం ఎక్కువ. ధరలు పెరిగిపోయి అంతిమంగా నష్టపోయేది అమెరికా వినియోగదారులే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అమెరికా టారిఫ్లపై వెనక్కి తగ్గొచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు.